ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. హియర్ మై క్రై, హియర్ మై ప్రేయర్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 17 verses 1. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని దావీదు మహాభక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తన దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచి నా ప్రార్థనను అంగీకరించుము, నా మొర్రను ఆలకించుము, దేవా నాకు ఉత్తరమిమ్ము. దావీదు తన నీతిని బట్టి నోటి మాటల చేత తన మార్గములంతటి చేత యథార్థంగా ప్రవర్తించానని దేవునికి మొర్ర పెట్టుకొనుచున్నారండి. దేవుని మీద ఎంత విశ్వాసమో, మరి మనము కూడా దేవుని యందు విశ్వాసము భయభక్తులు కలిగి, దేవుడు నాతో ఉండాలి, నేను దేవుడితో నడవాలి, నా మార్గములన్నిటిలో దేవుడే నాకు సహాయకుడని మనం విశ్వసించినట్లయితే, దేవుడు మన ప్రతి అవసరమును తీర్చి మన మొర్రను అంగీకరించి మన ప్రార్థనను విని మనకు జవాబునిస్తాడు, ఉత్తరమును దయచేస్తాడు. కనుక నీవు భయపడవద్దు, జరియవద్దు. దేవుడు మనకు ఆసీనుడుగా ఉన్నాడు. దేవుడు దావీదు ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు కదా, మరి మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించగలడు. మనం విశ్వాసం ఉంచాలి. ఏమి జరిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం నిబ్బరం కలిగి ధైర్యంతో ఉండి దేవునికి మొర్ర పెట్టాలి. మన ప్రతి అక్కరలను, ప్రతి పరిస్థితులను మార్చగలే దేవుడు ఆయనే. కనుక మన మొర్రలను, మన ప్రార్థనను వినమని దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. మన అవసరములు తీరుస్తాడు దేవుడు. కనుక దేవుడు తప్పకుండా మనందరి జీవితాలలోనూ నూతనమైన వెలుగుతోనూ మంచి మనస్సును, మారు మనస్సును దేవుడు మనకు దయచేసే కృప ఆయన మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. దావీదు మహాభక్తుడు ప్రభువా నీకు మొర్ర పెట్టుకుంటున్నాడు. ప్రభువా, తన ప్రార్థనను మీరు ఏ రీతిగా అంగీకరించారో అదే రీతిగా మా ప్రార్థనను అంగీకరించండి. మా జీవితాలలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఈ లోకంలో జీవిస్తున్న మనుషులమైన మేమేమైనా దారి తప్పి తిరుగుతున్నామేమో, ప్రతి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి, మాకు సహాయం దయచేయండి. నీతిగానే యథార్థంగా జీవిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా ప్రార్థనను అంగీకరించి మా ప్రార్థనకు జవాబును దయచేయమని, ఉత్తరమిమ్మని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.